హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అరుణ సురేష్. ఈ వీడియోలో మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఒక షార్ట్ చేసినప్పుడు అందులో చెప్పాను కదా బ్యాక్ నెక్ మార్కింగ్ చూపిస్తాను అని. ఆ షార్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ చూద్దాం చాలా ఈజీగా. నేను ఫ్రేమ్కి అయితే క్లాత్ ఫిట్ చేస్తానండి. ఇలా టైట్గా ఉండాలి, లూజ్ లేకుండా. అండ్ జస్ట్ ఏం లేదండి, టేప్ కూడా అవసరం లేదు మనకి. మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. టేప్తోని ఇట్లా పెట్టాలి అంత సీన్ ఏం లేదు. మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని జస్ట్ మీరు నీట్గా ముడతలు లేకుండా సెట్ చేసేసుకోండి ఫ్రేమ్ పైన. బిగినర్స్కి అయితే చాలా నచ్చుతుందండి ఈ వీడియో. ఎందుకంటే మార్కింగ్ తెలియక చాలామంది నన్ను లైవ్ చేసినప్పుడు అడిగారు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి. ఓకే అండి, ఇట్లా పెట్టేసుకున్నారు కదా. జస్ట్ దీనికి మనకి ఈ లూజ్ ఎంత ఉంది, ఈ లెంత్ ఎంత ఉంది కావాలంతే, అంతకుమించి ఏం అవసరం లేదు. ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఇట్లా ప్లస్ సింబల్లో ఒక మార్క్ చేసుకోండి. ఓకే, కంపల్సరీ మీకు బ్లౌజ్కి నేను ఇక్కడ ఇది బోర్డర్ యూజ్ చేయట్లేదు కాబట్టి బోర్డర్ని వదిలేశాను. ఈ బ్లౌజ్ డీప్ ఎంతైతే ఉందో ఈ లెంత్ ఎంతైతే ఉందో చూసుకొని దానికి ఒక 1 ఇంచ్ కానీ, అంటే క్లాత్ ఎక్కువగా ఉంటే ఒక 1 ఇంచ్ పెట్టుకోండి. అంటే బ్లౌజ్ పీస్ పెద్దగా ఉంటే చిన్నగా సరిపోదు అని ఏమైనా డౌట్ ఉంటే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే సరిపోద్ది, మీకు స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది అది. ఒక 1 ఇంచ్ అయితే ఇక్కడ పెట్టుకోండి, ఎక్కువ ఎక్స్ట్రాగా వదిలేసుకోండి. అండ్ లెంత్, ఈ షోల్డర్ లెంత్ ఇలా చూసుకొని ఇక్కడ ఇది మెయిన్ షోల్డర్ లెంత్ కదా, దీనికంటే ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకోండి. అంటే మనకి ఎప్పుడు కూడా వర్క్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకుంటేనే బెటర్. స్టిచ్చింగ్లో మనకి షోల్డర్ దగ్గర ఇక్కడ గ్యాప్స్ లేకుండా ఉంటుంది అనమాట. లేదంటే ఇక్కడ వరకు వచ్చి ఆగిపోవడం, స్టిచ్చింగ్ అయినాక ఈ గ్యాప్ కనిపించడం అట్లా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఒక 1 ఇంచు, ఈ పైన ఒక 1 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి చాలు. ఇప్పుడు చూసారు కదా, నేను పెట్టిన ఈ నెక్ డీప్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువనే పెట్టుకున్నాను. ఇక్కడ ప్లస్ సింబల్లో మార్క్ చేసుకున్నారు కదా, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక ఖర్చుకి లైన్ గీసుకోండి. ఓకే, మీకు బ్లౌజ్ మార్కింగ్ అయితే అయిపోయింది, ఇంతే. ఇంకా ఈ నెక్ అయితే అసలు కొలుచుకొని అవసరం లేదండి, మనకి మెజర్ అవసరం లేదు. మెజర్మెంట్ మీకు ఈ మిడిల్లో, కొత్త వాళ్ళైతే ఈ మిడిల్లో ఒక లైన్ గీసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మనకి డిజైన్స్ అన్నీ కూడా ఒకటే మెజర్మెంట్తో ఉండవు, డిఫరెంట్. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సైజ్ వస్తుంది. సో దానికి మన నెక్ లైన్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవడమే. ఒకవేళ ఇది ఎక్కువ బ్రాడ్గా వచ్చిన నెక్ అనేది మీకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది ఇలా దగ్గరికి అనేసి మనం స్టిచ్ చేసేస్తాం. అండ్ ఇదైతే కంప్యూటర్ వర్క్ కాబట్టి మనకి ఎక్కువ తక్కువ ఉన్నా ఏం కాదు. అదే మగ్గం వర్క్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మెజర్మెంట్ ప్రకారమే ఉండాల్సి వస్తుంది, దీనికి అవసరం లేదు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, మనకి వర్క్స్ నడిచేటప్పుడు వర్క్లోని ప్లస్ సింబల్ అయితే ఎక్కడ ఇస్తాడో మీకు ఐడియా ఉంటుంది కదా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు నేను అక్కడ తీసుకొస్తున్నాను. చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ పైకే ఈ డాట్ వచ్చేలా చూశాను. జస్ట్ నార్మల్గా స్టిచ్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా లైన్ వరకు వచ్చింది చూడండి.
మనకి ఇంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది. నేను పెట్టిన మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉంది. సో నేను ఇప్పుడు మిషన్ ఆన్ చేసేయచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చో. దీనికి టేప్స్ మెజర్మెంట్స్ అనేవి పెద్దగా ఆలోచించకండి. బిగినెస్ కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళైతే మార్కింగ్ తెలియట్లేదని లైవ్లో చాలామంది అడిగారు నన్ను. వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.